హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ svantaillu అండి. ఈరోజు కాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు అండి: కాలీఫ్లవర్ తీసుకున్నాం కప్తో, సగం కప్పు శనగపిండి అండి, వామ్ ఒక స్పూను, సాల్ట్ ఒక స్పూన్ అండి, పసుపు ఒక పావు స్పూను, కారం ఒక స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ అండి, వరిపిండి ఏమో 3 స్పూన్లు. వేడి నీళ్ళు పెట్టామండి. పసుపు వేస్తున్నాం, కొద్దిగా సాల్ట్ వేస్తున్నామండి. వేడి నీళ్ళు వేసుకుంటున్నామండి. కాలీఫ్లవర్ ఉప్పు పసుపు వేసాం కదండి, వడక పెట్టేసుకుంటున్నాం. వామ్ వేస్తున్నాం అండి కలుపుకోవడానికి, సాల్ట్ వేస్తున్నాం అండి, పసుపు వేస్తున్నాం అండి, కారం కూడా వేసుకుంటున్నాం అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం అండి, ఉరిపిండి వేసుకుంటున్నాం అండి, శనగపిండి వేసుకుంటున్నాం అండి. ఇవి మొత్తం కలిపేసుకొని మనం నీళ్ళు వేసుకొని కలుపుకుందాం అండి. నీళ్ళు వేసి కలుపుతున్నాం అండి. మనం ఉండలు లేకుండా చూసారా కలిపిస్తున్నాం. వామ్ వేయడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం అది ఉంటుందండి, అందుకే వామ్ వేసాను. శనగపిండి వాడిన ప్రతి దాంట్లో కూడా మనం వామ్ వేసుకోవాలి. కాలీఫ్లవర్ వేసామండి, కలుపుకుంటున్నాం. మనం చేతితో చూసారా బాగా కలుపుకుంటున్నాం. ఇలా కలుపుకోవాలండి. మనం ఆయిల్ పెట్టుకున్నామండి, వేస్తున్నాం పకోడీ. మనకి మీడియంలో పెట్టి వేసుకోవాలండి. మంచిగా వేగితే లోపల ఫ్లవర్ మన కాలీఫ్లవర్ కూడా మనకి కొద్దిగా బాగా వేగాలండి. మనకి ఇలా వేగాలండి. తీసుకుంటున్నాం, ఈ కలర్ వచ్చే వరకు వేగాలి. మనం వేసుకుంటున్నాం అండి ఇంకో ఆయ. ఇలా వేసుకోవడమండి. మన పకోడీ అయిపోయిందండి. కాలీఫ్లవర్ పకోడీ ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.